So welcome back to Business Organization and Management class. We are in which topic? Broad topic. Fayol's principles. Henry Fayol's 14 principles of management. ఆ టాపిక్ లో ఉన్నామండి. అంతకు ముందు సెంట్రలైజేషన్ దగ్గర ఆపాం. ఓకే, సెంట్రలైజేషన్ అంటే డిసిజన్ మేకింగ్ పవర్ మొత్తం ఒకరి దగ్గరనే ఉంటే దట్ ఈస్ సెంట్రలైజేషన్. కొద్ది మంది చేతులలోనే ఉంటాయి. ఇఫ్ ద డిసిజన్ మేకింగ్ పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ ఫ్యూ పర్సన్స్ హ్యాండ్స్, దెన్ దట్ ఈస్ సెంట్రలైజేషన్. అట్లా కాకుండా దానికి ఆపోజిట్ ఏంటంటే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణం. అంటే అన్ని స్థాయిలలో కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. దాన్ని వికేంద్రీకరణ అంటాం. ఇక్కడ మాత్రం కేంద్రీకరణం. కేంద్రీకరణం మీన్స్ ఆల్ ద డిసిజన్ మేకింగ్ పవర్ ఇఫ్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, దట్ ఈస్ నోన్ యాజ్ సెంట్రలైజేషన్. నిర్ణయాలు తీసుకునే అధికారం మొత్తం పై వాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ఎవరి దగ్గర ఉన్నది? ప్రిన్సిపల్ గారి దగ్గర ఉన్నది. మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు కలిసి మీకు ఫ్రెషర్స్ డే పార్టీ ఇవ్వాలనుకోండి. ఆ డేట్ తీసుకొని పోతే మేడం గారు షీ హ్యాస్ టు అగ్రీ, ఆమె ఒప్పుకోవాలండి. డేట్ కానీ టైమింగ్ కానీ, మీరు డీజే పెట్టుకుంటారా, మామూలు మ్యూజిక్ పెట్టుకుంటారా, ఎగురుతారా, దూకుతారా, పాడతారా, అవన్నీ షీ హ్యాస్ టు పర్మిట్. సో డిసిజన్ మేకింగ్ పవర్ ఇఫ్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద టాప్, దట్ ఈస్ నోన్ ఎస్ సెంట్రలైజేషన్. కాబట్టి ఏ పవర్స్ టాప్ వాళ్ళకి ఇవ్వాలి, నిన్న మనము లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చెప్పుకున్నాం. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అనుకున్నాం? వాట్ ఆర్ ద 3 లెవెల్స్? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లీజ్ సిట్ డౌన్. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని 3 లెవెల్స్ ఉన్నాయని మనం నిన్న అనుకున్నాం. కాబట్టి ఏ స్థాయిలో వాళ్ళకు ఎంత పవర్ ఇవ్వాలి, నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వాలి, సెంట్రలైజేషన్ ఎంత ఉండాలి, డీసెంట్రలైజేషన్ ఎంత ఉండాలి, హౌ మచ్ పవర్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద టాప్, హౌ మచ్ షుడ్ బి ఎట్ ది సెంటర్, హౌ మచ్ షుడ్ బి ఎట్ ది లోయర్ లెవెల్. ద మేనేజ్మెంట్ హ్యాస్ టు డిసైడ్ కరెక్ట్లీ, ప్రాపర్లీ. ఏ నిర్ణయాలు ఎవరు తీసుకునే అధికారం ఎవరికి ఇవ్వాలి అనేది మేనేజ్మెంట్ సరిగ్గా తీసుకోవాలండి. ఓకే, దట్ ఈస్ సెంట్రలైజేషన్. Then next, scalar chain. ఓకే, తెలుగులో ఏమంటామంటే క్రమానుశ్రేణి సూత్రం. క్రమానుశ్రేణి సూత్రం తెలుగులో స్కాలార్ చైన్. మీకు దాదాపు చాలా క్లాసులలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మన డిగ్రీ కాలేజీలకు సంబంధించి టాప్లో ఎవరు ఉంటారని చెప్పానండి? ప్రిన్సిపల్ కంటే ముందు ఇంకా పైన ఇంకా చెప్పాను, సిసి, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అని చెప్పాను. నిన్న మీకు ఫోటో కూడా చూపించాను కదా, వీడియో కూడా చూపించాను కదా మేడంది. ఓకే, ఏం పేరు? దేవసేన. వెరీ గుడ్, దేవసేన మేడం గారు, ఐఏఎస్. ఓకే, సో సిసి తర్వాత ఎవరని చెప్పాను? సిసి తర్వాత నెక్స్ట్ ఎవరని చెప్పాను? ఆర్జేడి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ అంటారని చెప్పాను. ఓకే, దెన్ ప్రిన్సిపల్, దెన్ వైస్ ప్రిన్సిపల్, దెన్ లెక్చరర్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, దెన్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ. ఇట్లా మీకు ఒక డయాగ్రామ్ లెక్క, ఫ్లో చార్ట్ లెక్క వేసి చూపించాను. దిస్ ఈజ్ స్కాలార్ చైన్. అంటే పవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నది అని. ఓకే, క్రమానుగత శ్రేణి సూత్రము అంటాం తెలుగులో. అంటే క్రమంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోతున్నది పవర్ అని అట్లా. ఓకేనా? స్కాలార్ చైన్ రిఫ్లెక్ట్స్ ది ఫ్లో ఆఫ్ అథారిటీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఫ్లో ఆఫ్ అథారిటీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారము ఎట్లా, ఏ స్థాయిలో ఎవరి తర్వాత ఎవరు ఉన్నారు అనేది చెప్తుందండి. ఏ ఆర్గనైజేషన్కి అయినా సరే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటాం, వ్యవస్థ నిర్మాణం అంటాం, అది ఇంపార్టెంట్. అంటే కాలేజీలో ఆర్గనైజేషన్లో బాస్ ఎవరు అనేది తెలవాలి. బయట నుంచి వచ్చిన ఎవరు ఏం పని చేస్తున్నారో తెలియకపోతే కష్టం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో హూ ఈజ్ ఎట్ ది టాప్ పోస్ట్, హూ ఈజ్ ఎట్ ద మిడిల్ లెవెల్ పోస్ట్, హూ ఈజ్ ఎట్ ద లోయర్ లెవెల్ పోస్ట్, ఇట్ హ్యాస్ టు బి క్లియర్లీ డిఫైన్డ్. దట్ ఈస్ నోన్ ఎస్ స్కాలార్ చైన్. అది లేకపోతే కాలేజీలో ఆర్గనైజేషన్లో ఏమవుతుందండి? గందరగోళం ఉంటుంది, కేయాస్ అంటాం. ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నాయి కదా, ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు, మంత్రులు ఇళ్లకు నిప్పు పెడుతున్నారు, పార్లమెంటు లూటీ చేశారు, సుప్రీంకోర్టు లూటీ చేశారు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అట్లా మనకు ఆర్డర్ లేకపోతే, ఒక సిస్టమ్ అనేది, వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ కాకపోతే మొత్తం అనేది వ్యవస్థకు నష్టం అనేది జరుగుతుంది. ఆర్గనైజేషన్ విల్ కొలాప్స్.
దెన్ ఆర్డర్. ఆర్డర్ క్రమము, తెలుగులో క్రమం. ఓకే, అంటే ఏమిటండి క్రమం? ఇప్పుడు మీరు కుర్చీలలో కూర్చున్నారా, టేబుల్ మీద వచ్చి కూర్చున్నారా? కుర్చీలలో, చైర్స్. యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్స్, యు ఆర్ నాట్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్స్. అది ఒక క్రమం అండి, ఒక క్రమ పద్ధతి. అట్లానే మీరు కూర్చున్నది కూడా క్రమం చూడండి, మంచిగా స్ట్రైట్ లైన్ లో ఉంది, అంతేగాని జిగ్జాగ్ గా కూర్చున్నారు ఏమన్నా బిత్తిరి బిత్తిరిగా. మీరు ఇంకా క్లియర్ గా చూడాలంటే 4ంటికి కాలేజీ అయిపోయినాక ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు వస్తుంటారు, ఒకటే వరుసలో వస్తుంటారు, హాస్టల్కి పోతుంటారు చూడండి. అవునా, దట్ ఈస్ ఆర్డర్. సో ఆర్గనైజేషన్ లో దేనికైనా ఒక ఆర్డర్ అనేది ఉండాలండి. మీన్స్ ప్రాపర్ ప్లేస్, ఏది ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మనకి ఈజీగా దొరుకుతుందండి. ఇంట్లో కూడా అంతేనండి. ఇంట్లో కూడా ఏమైనా చిన్న చిన్న వస్తువులే మనం పోగొట్టుకొని ఎత్తుకుతుంటాం చాలాసేపు, అది మన కళ్ళెదురుగానే ఉంటుంది. ఒక్కోసారి నేను కళ్ళజోడు నా చేతిలోనే పట్టుకొని కళ్ళజోడు కోసం ఎత్తుకుంటాం, మళ్ళీ చేతిలో ఉన్నదని చూసి. సెల్ నా జేబులోనే ఉంటుంది, దానికోసం అటు ఇటు చూసి తర్వాత జేబులో చేయబెడితే, దేనికోసమో చేయబెడితే అది తగులుతుంది సెల్. సో మనం ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటే మనకు వ్యవస్థకు మంచిదండి. సో పుట్టింగ్ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ ప్లేస్ ఈజ్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఆర్డర్. ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి, ఏముండాలి, వాట్, వై, వెన్, వేర్, ఇఫ్ దే ఆర్ ఇన్ ప్రాపర్ ప్లేస్, దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఆర్డర్. క్రమములో ఉండాలి. అట్లా ఉంటే ఆర్గనైజేషన్ విల్ అచీవ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, విల్ అచీవ్ ఇట్స్ గోల్స్. ఓకే, నెక్స్ట్ ఈక్విటీ, సమానత్వం. సమానత్వం, సమత, సమానత్వం. ఓకే, ఓకే, అంటే ఏమిటండి? ఆల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్. ఆర్గనైజేషన్ లో అందరూ ఈక్వల్ గా చూడబడాలి. ఓకేనా? ఇక్కడ ఉన్న అందరికీ ఒకటే రకమైన సీట్లు ఉన్నాయి, కానీ ఒకరికి పెద్ద సీట్లు, ఎత్తు సీట్లు, చిన్న సీట్లు ఏం లేవు కదా. మీరు ఇప్పుడు సినిమా థియేటర్లోకి పోతే 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళని ఒక రోలలో కూర్చోబెడతారు, 200 ఇచ్చిన వాళ్ళని ఒక రోలలో కూర్చోబెడతారు, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు సీట్లు వేరే ఉంటాయి. అంటే 10 రూపాయలు ఇప్పుడు ఉన్నాయో లేవు నాకు తెలియదు, లేవు కదా. సో అట్లాంటిది ఇక్కడ పనిచేయదు కదండి. ఇన్ కాలేజ్ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో దేర్ షుడ్ బి ఈక్విటీ ఇన్ ది ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై ఫెయిర్నెస్ అండ్ ఇంపార్షియాలిటీ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇంపార్షియల్ గా చూడాలండి ఎంప్లాయీస్. ఇంపార్షియల్ అంటే ఎటువంటి, నా కులం కాబట్టి, నా మతం కాబట్టి ఒక విధంగా చూస్తాం, వేరే మతం అయితే వేరే విధంగా చూస్తాం, లేకపోతే నీది నాది ఒకటే ఊరు కాబట్టి ఒక రకంగా చూస్తాం, లేకపోతే నువ్వు నేను ఒకటే బండి మీద వస్తాం కాబట్టి ఒక రకంగా చూస్తా, వేరే వాళ్ళందరినీ వేరే రకంగా చూస్తాం. మీది వేరే వీధి, మీరు వేరే గ్రామం, మీరు వేరే ఊరు, మీరు వేరే రాష్ట్రం, కాబట్టి నేను మిమ్మల్ని వేరేగా చూస్తా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆల్ షుడ్ బి ట్రీటెడ్ ఫెయిర్లీ. ఇంపార్షియల్ ట్రీట్మెంట్ షుడ్ బి దేర్, అంటే పక్షపాతం లేకుండా ఉండాలండి. ఇప్పుడు నేను ఇంటర్నల్ మార్కులు వేసేటప్పుడు నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళకి ఒక మార్కులు, బిత్తురోళ్ళకు మంచి మార్కులు వేస్తే మీకు కోపం వస్తుంది కదా, ఎన్నడూ కాలేజీకి రాని వాడికో, లేకపోతే వాడు నాకేదో ఇంకేదైనా ఉపకారం చేస్తే, నాకు ఇంట్లో పర్సనల్ పని చేస్తే వాళ్ళకి మార్కులు ఎక్కువ వేయటం, అట్లాంటివి చేస్తే ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. ఓకే, ఆల్ స్టూడెంట్స్ షుడ్ బి ట్రీటెడ్ ఇంపార్షియల్, పక్షపాతం లేకుండా చూడటం అండి ఇన్ ఆర్గనైజేషన్. ఓకే, దెన్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్. స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ అంటే ఉద్యోగ స్థిరత్వం. ఉద్యోగ స్థిరత్వం. ఓకే, ఉద్యోగ స్థిరత్వం. ఓకే, ఉద్యోగ స్థిరత్వం అంటే ఏం చేయాలండి? గవర్నమెంట్ జాబ్ అని కాదు ఇక్కడ. అంటే ఎంప్లాయీస్ని ఈ రోజు నుంచి రేపు తీసేయడం, ఒక నెల రోజులు పని చేయనిచ్చి మళ్ళీ ఇంకొక నెల తీసేయడం అట్లా చేయకూడదు. సాధ్యమైనంత వరకు మంచిగా పనిచేసే వాళ్ళని కొనసాగించాలండి. ద ఎంప్లాయీస్ షుడ్ బి మేడ్ టు కంటిన్యూ ఇన్ దేర్ జాబ్స్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమనుకున్నాం? డివిజన్ ఆఫ్ వర్క్ అని చెప్పాను కదా, శ్రమ విభజన. ఇప్పుడు నేను ఒక సబ్జెక్టు 2-3 సంవత్సరాలు చెప్తే దాంట్లో నేను ఎక్స్పర్ట్ నై. అట్లనే ఎంప్లాయీస్ రెగ్యులర్ గా అదే పని చేస్తున్నారు అనుకోండి, దే విల్ బికమ్ ఎక్స్పర్ట్స్. అంతేగాని ఈ రోజు నుంచి రేపు తీసేసాను అనుకోండి, మళ్ళీ కొత్తగా వచ్చిన వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి, అదొక ఖర్చు. వాడు అలవాటు పడటానికి కొంత టైం వేస్ట్ అవుతుంది. వాడు ఏ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే కొన్ని టూల్స్ ఇరగొడతాడు, కొన్ని మెషిన్స్ ఇరగొడతాడు, బికాజ్ ఈజ్ అన్ట్రైన్డ్, వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి.
Okay, so as long as possible, the employees should be made to continue for a longer period of time. So employee turnover should be minimal. ఎంప్లాయీ టర్నోవర్ అంటే మీకు ఒకటి చెప్పాను, అమ్మకాలు అని చెప్పాను. అక్కడ ఇక్కడ ఎంప్లాయీ టర్నోవర్ అంటే ఉద్యోగులను తొలగించడం అన్నట్టు. ఉద్యోగులను తొలగించి వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకోవటం. అది సాధ్యమైనంత వరకు తక్కువ ఉండాలి. ఓకేనా? అట్లా తక్కువ ఉంటే మన పట్ల విధేయంగా ఉండి పనిచేస్తారు ఎంప్లాయీస్ నమ్మకంతో. ఓకే, స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ మీన్స్ దట్ ఇంప్లైస్ దట్. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫీల్డ్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ఆర్గనైజేషన్ కానివ్వండి, ఎంప్లాయీ టర్న్ ఓవర్ వచ్చింది అంటే వాళ్ళకు ఒక రకమైన కాగితం ఇస్తున్నారు. దాన్ని ఏమంటారు చెప్పండి? ఒక ఆర్డర్ ఇస్తున్నారు, మీరు ఇక రేపటి నుంచి ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదని. దాన్ని ఏమంటారు? ఎవరికైనా తెలుసా? డూ యు నో? వాళ్ళకి దే విల్ గివ్ మెయిల్స్ టు ది ఎంప్లాయీస్. ఫ్రమ్ దిస్ డేట్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కమ్ టు ది ఆఫీస్, యూ నీడ్ నాట్ కమ్, యువర్ జాబ్ ఈజ్ ఓవర్, గుడ్ బై. గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటాం, దాన్ని ఏమంటారు? పింక్ స్లిప్ అంటాం. పింక్ స్లిప్ వచ్చింది అంటే వాడికి ఉద్యోగం లేదన్నట్టు ఆ సంస్థలో. అందుకని చాలా మంది ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ముఖ్యంగా, వాళ్ళు మెయిల్స్ చెక్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. నాకు ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో వాళ్ళకి తెలియదు పాపం. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ విధానంలో ఎంతో మంది ఇండియన్స్ ని వెళ్ళగొడుతున్నారు కదా రకరకాల కారణాలతో. అట్లా పింక్ స్లిప్ అంటాం. పింక్ స్లిప్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఓకే, ఉద్యోగం నుంచి తొలగింపని. సో ఉద్యోగం తొలగింపుని ఏమంటారని చెప్పాను? ఎంప్లాయీ టర్న్ ఓవర్. ఎంప్లాయీ టర్న్ ఓవర్. ఓకే, నెక్స్ట్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే ఏమిటంటే చొరవ అంటాం తెలుగులో. చొరవ, చొరవ తెలుగులో ఇనిషియేటివ్. INITIATIVE. ఓకే, అంటే ఏమిటండి చొరవ అంటే ఏమిటి? ఇప్పుడు చొరవ తీసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు నాతోటి ఫ్రీగా ఉంటారా? మీ డౌట్స్ అన్ని ఏదైనా అడుగుతారా? మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తారా? చెప్తారా లేకుంటే భయపడతారా? చెప్తారు కదా, ఫ్రెండ్లీగానే ఉంటారు కదా. అందరు లెక్చరర్స్ తోటి ఇట్లనే ఉంటారా? ఉండరు. అట్లా ఉండటమే చొరవ అంటాం అన్నట్టు. అట్లా ఈజీగా చొచ్చుకొని పోతాం. మనకు కావాల్సిన డౌట్స్ కానివ్వండి, మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, వెంటనే చెప్పేస్తే, ఏదైనా సలహా ఉంటే ఇస్తాం. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఎగ్జామ్ డేట్ మార్చమని నాకు చెప్పారు కదా, నేనే సార్ కూడా చెప్పాను కదా, స్వామి సార్ కూడా. అట్లా ఎందుకు చెప్పగలిగారు? చొరవ ఉంది కాబట్టి చెప్పగలిగారు. నేనంటే ఆ ట్రీట్మెంట్ లేదనుకోండి, నాకు కూడా చెప్పారు. మీరు పోయి ఎవరికో ఇంకో సార్కి చెప్పుకుంటారు, లేకపోతే మేడంకి చెప్పుకుంటారు. మాకు ఇష్టం లేకపోయినా పరీక్ష ఈ రోజే కండక్ట్ చేస్తున్నారు, కొంచెం మార్పించండి మేడం అని సార్ అని ఇంకొకరిని ఎవరికైనా చెప్పుకుంటారు. సో అట్లాంటి వాతావరణము ఆర్గనైజేషన్ లో ఉండాలండి. మేనేజ్మెంట్ షుడ్ సీ టు ఇట్ దట్ ఎంప్లాయీస్ టేక్ ఇనిషియేటివ్. మీన్స్ దే ఫీల్ ఫ్రీ టు గివ్ సజెషన్స్, టు ఆఫర్ సజెషన్స్. సలహాలు ఇవ్వడం కానివ్వండి, లేదా ఏమైనా క్రిటిసిజం, విమర్శ ఉంటే ఆ విమర్శ చేయడం కానివ్వండి, సద్విమర్శ, మంచి విమర్శ అయితే చేస్తే తీసుకోవడం కానివ్వండి, అలాంటివి అన్ని కూడా మేనేజ్మెంట్ అనేది షుడ్ ఎంకరేజ్, ప్రోత్సహించాలి. సో దట్ ఈస్ వాట్ యూ మీన్ బై సేయింగ్ ఇనిషియేటివ్. సో ఇనిషియేటివ్ ఇంప్లైస్ టేకింగ్ సజెషన్స్, యాక్సెప్టింగ్ సజెషన్స్. ఎంప్లాయీస్ షుడ్ బి మేడ్ టు ఆఫర్ దేర్ సజెషన్స్. If there is any positive criticism, they should be encouraged to criticize the management also. మీరు ఇట్లా నేను చేసింది బాగలేదు సార్, ఇట్లా చేయకుండా మంచిగా ఉండే అని అనే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇస్తే, మనలో ఏమైనా తప్పు ఉంటే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నోట్లో పెన్నుది 7 మార్క్స్. చొరవ ఇచ్చాను కదా అని చెప్పి పెన్నులు గిన్నులు నోట్లో పెట్టకూడదు. ఓకే, రైట్. ఎస్ప్రీ డి కాప్స్, దాని అట్లా చదవాలండి. ఎస్ప్రీ డి కాప్స్. ఎస్ప్రీ డి కాప్స్ అంటే ఎస్ప్రీ డి కాప్స్ తెలుగులో ఏమంటామంటే ఐకమత్యం. మీకు తెలుగులో అనుకున్నారు కానీ ఐకమత్యమే మహాబలం అనుకున్నారా? చిన్నప్పుడు కథలు చదివి ఉంటారు కదా. దట్ స్పిరిట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ ఎస్ప్రిట్ డి కాప్స్. ఇన్ ఇంగ్లీష్ వాట్ దే విల్ సే ఈస్ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. మనల్ని బ్రిటిష్ వాళ్ళు అన్ని
చూడండి, మనల్ని బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, విదేశీయులు కానివ్వండి వచ్చి అన్ని సంవత్సరాలు పాలించడానికి కారణం ఏంటండి? మన మధ్యన విభేదాలు సృష్టించారు. కులం పేరుతోటో, మతం పేరుతోటో, ఇంకొక పేరుతోటి సృష్టించారు కాబట్టి మనల్ని వాళ్ళు వచ్చి పరిపాలించగలిగారండి. అక్కడ మనకి ఏమి లోపించింది? ఎస్ప్రీ డీ, దేర్ ఇస్ నో ఎస్ప్రీ డీ కాప్స్, ఐకమత్యం అనేది లోపించింది. కానీ సంస్థకు బలం ఏమిటండి? ఐకమత్యమే బలం, ఐకమత్యమే మహాబలం. ఓకే, ఎస్ప్రీ డీ కాప్స్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. సో మేనేజ్మెంట్ షుడ్ ఎన్షూర్ యూనిటీ ఇన్ ది ఆర్గనైజేషన్. వేరే వాళ్ళు వచ్చి మన ఆర్గనైజేషన్ వ్యవస్థను బలహీనపరచడానికి ఏం చేస్తారండి? విభేదాలు సృష్టించడానికి ట్రై చేస్తారు. ఓకే, అవి లేకుండా చూడాలి ఒక మేనేజ్మెంట్ అనేది. ఓకే, ఎన్ని అయిపోయినాయండి? 14 అయిపోయినాయా? ఎస్ప్రీ డీ కాప్స్. That's all. These are the 14 principles. Out of these 14, at least 10 you have to write and go out. Whenever you write, I will permit you to go out. 14లో కనీసం 10 మీరు నాకు రాసి చూపించి బయటికి వెళ్ళవచ్చు. Thank you very much, dear students. In the next class we will meet.